వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అయితే ఇందాక లిటిల్ హార్ట్స్ మూవీ చూసొచ్చామన్నమాట. మన మౌలి బ్రదర్ది యూట్యూబ్ లో ఆల్రెడీ మనకి అందరికి తెలిసిందే, తెలుగు స్టేట్స్ అందరికి మాక్సిమం. అండ్ తనది ఫస్ట్ ఫిలిం కదా. అండ్ సినిమా చూసొచ్చాక మాత్రం నాకైతే ఒక 2.5 గంటలు ఏమీ ప్రపంచంతో సంబంధం లేకుండా హ్యాపీగా నవ్వుకుని వచ్చానమాట. అండ్ మోరోవర్ మనల్ని మనం మర్చిపోయి ఒక్కసారి బ్యాక్ టు బిఫోర్ ఫేస్బుక్ ఏజ్ లవ్ స్టోరీలు ఎట్లయితే ఉంటాయో, లేదా ఫేస్బుక్ అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోయినప్పుడు ఈ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు ఎలా ఉంటాయో సేమ్ సిమిలర్ గా ఇట్లనే చూపించారు. అండ్ మోరోవర్ అందరు కూడా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ ఈ మన 90s కిడ్స్ 2000 కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఎందుకు అని అంటే మనందరం కూడా అదే ఫేజ్ నుంచి వచ్చి ఆ టైంలో ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడున్న స్టేజ్ వేరు, అప్పుడు ఉన్న స్టూడెంట్ లైఫ్ లో ఎలా అయితే మన సిచ్యువేషన్స్ అన్ని హ్యాండిల్ చేసాము, లవ్ పరంగా మనము ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాము, అండ్ ఎస్పెషల్లీ అమ్మాయికి మనం ఎలా ట్రయల్స్ చేసాము అన్ని కూడా మనకి ఒకటేసారి అట్లా నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే మౌలి బ్రదర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టోరీ. యాక్చువల్ గా మనకి వెరీ రొటీన్ స్టోరీ అయినా సరే సింపుల్ గా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఇట్లా నవ్వుకుంటూ అట్లా ఫ్రీ ఫ్లో లో వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ మోర్ ఓవర్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటది. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీనే, తర్వాత ఎట్లా సక్సెస్ఫుల్ అవుతారు అనేది స్టోరీ. వెరీ సింపుల్ స్టోరీ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫిలిం ఇస్ గుడ్. అండ్ కాస్టింగ్ అంతా కూడా ఎంతమంది క్యారెక్టర్స్ అయితే ఉంటారో ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ కాలేదు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది, ఎవరికి వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్ గా చేస్తారు. అండ్ మెయిన్ హీరో విషయానికి వస్తే అంటే మౌలి బ్రదర్ విషయానికి వస్తే మాత్రం కొన్ని సీన్స్ అయితే భయంకరంగా పండించేశాడు అనమాట. అండ్ వీళ్ళు ఎలా కాలుస్తారు అనేది మాత్రం మీరు కన్ఫర్మ్డ్ గా థియేటర్ లెవెల్ చూసుకోవాల్సిందే. అండ్ మిస్ అవ్వకండి, ఎందుకనంటే మోస్ట్లీ ఇట్లాంటి చిన్న ఫిలిమ్స్ అన్ని కూడా మనకి ఇట్లా కనెక్ట్ అయ్యే విధంగా చాలా తక్కువ ఉంటాయి అనమాట. అందుకే చెప్తున్నాను. సో హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అట్లా ఏం వల్గారిటీ అలాంటిది ఏమీ లేదు. అండ్ కొన్ని జోక్స్ అన్ని కూడా మనకి ఓకే అనిపిస్తాయి. బట్ రెగ్యులర్ గా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం మనకి జోక్స్ కంటిన్యూస్ గా ఇట్లా ఫ్లో వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. ఇంకా తర్వాత మీ ఇష్టము, కానీ యాక్చువల్ గా నాకైతే బాగా నచ్చింది. అదనమాట మా రివ్యూ. అట్లానే నెక్స్ట్ ఇంకా రేపు ఘాటి చూసి ఘాటి కూడా ఎలా ఉందా అనేది నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.